గుర్రం ఒక్కటే అనుకుంటాను ప్రపంచంలో ఉన్న జంతువులన్నిటిలో. పుట్టినప్పుడు పడుకుంటుంది, చచ్చిపోయిన తర్వాత పడుకుంటుంది. మధ్యలో దానికి పడుకోవటం కూర్చోవటం తెలియదు, నిలబడే ఉంటుంది. దట్ ఈస్ అల్లు అర్జున్. అప్ టు హిస్ లాస్ట్ బ్రెత్ అలాగే యాక్ట్ చేసుకు వెళ్ళిపోతుంటాడు. ఇందాక చెప్పినట్టు ఇక్కడేదో మనకి రావటం ఓకే, ఇక్కడ చాలా బాగా చేశాడు, చాలా బాగా చేశాడని. ఇందాక తమ్ముడు ఆలీ చెప్పాడు, దుబాయ్ వెళ్తే దుబాయ్లో అక్కడ ఉన్నవాళ్ళు అదే అక్కడ ఎక్కువ మలయాళీస్ షాపింగ్ సర్వ్ చేసి షాప్ ఉన్నప్పుడు మేము అక్కడికి వెళ్ళి మాట్లాడితే గబుక్కున ఈయన మీరు బన్నీ పిక్చర్ ఎక్స్ప్లెయినింగ్ కదా అంటాడు. అంటే ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడి దాకా ఈయన యొక్క రాష్ట్రాన్ని దాటి వెళ్ళిపోయినటువంటి ఈ ఏజ్లో రావటం అనేది నిరంతరమైనటువంటి కృషి. బన్నీని చూసి చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కష్టం. మనం చేసే కష్టమే మనకు శ్రీరామ రక్ష. నేను మా నాన్న ఫలానా, మా మావయ్య గారు ఫలానా, మా తాతయ్య గారు ఫలానా, నేను ఇంత అంత గొప్పని కాకుండా ఒక్క ముతక భాషలో చెప్పాలంటే గొడ్డు చాకిరీ చేస్తాడు బన్నీ. అందుకే ఆ రిజల్ట్, అందుకే ఆ కష్టం, అందుకే ఈ చిప్పట్లు, అందుకే ఇంత అడ్మిరేషన్, అందుకే ఆ సెలబ్రిటీ హోదా. దట్ ఈస్ అల్లు అర్జున్. అంతకు మించి వాళ్ళ తాతగారి విషయం ఎప్పుడైనా మేము కూర్చున్నప్పుడు తాతగారి గురించి మాట్లాడుతుంటారు, నాన్నగారి గురించి మాట్లాడుతుంటారు, చిరంజీవి గారి గురించి మాట్లాడుతుంటాడు. మూలాల్ని మర్చిపోయి ఎప్పుడూ మాట్లాడలేదు ఆయన. అటువంటి బన్నీకి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఇంకా 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 ఎనర్జెటిక్గా అద్భుతమైనటువంటి సినిమాలు తీసి మీ అందరి ఆశీస్సులు ఆయన పొందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ